గురుగారు, ఉగాది అనగానే అందరికీ రాశి ఫలాలు ఎలా ఉంది ఇయర్ అంతా చూసుకోవాలని చెప్పి చాలా ఆసక్తికరంగా ఉంటారు. అందరూ యూట్యూబ్లో సెర్చ్ చేసి రాశి ఎలా ఉంది, ఆదాయం, వ్యయం, అవమానం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా. సో మన వ్యూవర్స్ కి మనం మన సైడ్ నుంచి అయితే రాశి ఫలాలు అందిద్దామా మరి? డెఫినెట్ గా అమ్మా. గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఉగాది నుంచి ఈ విశ్వావసునామ సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొంచెం పికప్ కనబడుతుంది. మొన్నటి వరకు మనకి ఎలా ఉంది, షష్ఠ స్థితిగతుడైనటువంటి గురుడు సప్తమంలోకి వస్తున్నాడు. ముందుగా మనం ఆదాయ వ్యయాలు చూద్దాం. ఆదాయ వ్యయాలు రెండు సమానంగా ఉన్నాయి, 5-5. ఇకపోతే రాజ్యపూజ్యము 1, అవమానం 5గా ఉంది. అంటే మనల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళకంటే కూడా తిట్టుకునేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు అని అర్థం. ఇకపోతే ధనుస్సు రాశికి మొన్నటిదాకా మనకి గురుడు 6వ ఇంట్లో ఉన్నది, 7వ ఇంట్లోకి మే 30, 2025 సంవత్సరం నుంచి వస్తున్నాడు. బాగుంది. ఇకపోతే 4వ ఇంట్లో ఉన్నటువంటి రాహు గ్రహము మంచి పొజిషన్లోకి వచ్చేస్తున్నాడు మే 29, 2025. అంటే మీనరాశి నుంచి కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడు. డేట్సే ఉందిలే, ఒక వారం అటు ఇట్లో. అలాగే ఈ యొక్క శని గ్రహం ఉంటుంది కదా, ఈయన మంచి పొజిషన్లో ఉన్నటువంటి శని అర్ధాష్టమ శని అయిపోతున్నాడు. ఇది ఒక్కటే మైనస్. ఇకపోతే ఈ ధనుసు రాశి వాళ్ళకి మనకి ఈ కేతువు వెళ్ళి మనకి సింహరాశిలోకి వస్తున్నాడు. ఈయన కూడా ఫేవరబుల్గా ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా ఈ ధనుసు రాశి వాళ్ళకి వివాహం కాకుండా బెంగ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా క్లీన్ స్వీప్, సామూహిక వివాహాల్లాగా వరుసలో వివాహాలు జరిగిపోతాయి. ఇక సంతానాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఏ ఫెర్టిలిటీ సెంటర్స్ తిరగాల్సిన అవసరం లేదు. పిల్లలు కవల పిల్లలు పుట్టేస్తారు అందరికీ కూడా. అలాగే ఈ ధనుస్సు రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ఎంత చదివితున్నా నేను మర్చిపోతున్నానండి అనేటటువంటి వాళ్ళు ఈ సంవత్సరం జస్ట్ అలా బుక్ తీయగానే మైండ్లోకి టకా కంప్యూటర్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు సినిమాలు చూడు, ఇప్పుడు మామూలుగా పిల్లల్ని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు చెప్పలేరు, కానీ ఈ షార్ట్స్ యూట్యూబ్లో సినిమాల్లో ఏమున్నాయరా అంటే టకటకా చెప్పేస్తారు. ఆ విధంగా పాఠాలు బ్రహ్మాండంగా చెప్పేస్తారు. ఇకపోతే ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఎలూప్మెంట్స్ ఎక్కువ జరుగుతాయి, లవ్ మ్యారేజెస్ ఎక్కువ జరుగుతాయి ఈ సంవత్సరం. కాబట్టి వీళ్ళ కొంచెం ఎలూప్మెంట్స్ జరగకుండా తల్లిదండ్రులకి చెప్పి వీళ్ళు వెళ్ళాలి. అంతేగాని వీళ్ళు సొంతంగా కవిత్వాలు చేసుకుంటే నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో తిరుగు లేదు వీళ్ళకి. డబ్బులు వద్దంటే. ఆ తర్వాత సాఫ్ట్వేర్ రంగము, హోటల్ ఇండస్ట్రీ అండ్ హాస్టల్స్, తర్వాత రకరకాల ఫుడ్ ఐటమ్స్, ఇలాంటి రెస్టారెంట్లు పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీడియా రంగము, ఇవన్నీ కూడా మొన్నటి దాకా సాఫ్ట్వేర్ కంపెనీస్కి, మీడియాకి ఇబ్బందులుగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయి. బ్రహ్మాండంగా ఇప్పుడు చేంజ్ అయిపోతుంది అనమాట. అలాగే రైతుల దగ్గరికి వచ్చేసరికి మొన్నటిదాకా రైతులు ఎంత కష్టపడి చేసినప్పటికీ కూడా లాసుల్లో ఉన్నారు. అటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు సూపర్ సక్సెస్. అప్పులన్నీ తీర్చేస్తారు. కాస్ట్లీ ఖరీదైనటువంటి గ్యాడ్జెట్స్ కొంటారు, వస్తువులు. ఆ తర్వాత ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఇకపోతే ఒక ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు 2 ఇల్లులు సెటప్ చేసుకుంటారు, అంటే ఇల్లు కడతారు, మ్యారేజ్లు చేసుకోరులే. అయితే ఈ విధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళందరికీ కూడా ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్రం మీద ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్ని ఏ బిజినెస్లు చేసినా నెంబర్ 1 అయిపోతారు. ఇనప స్క్రాప్ బిజినెస్లు, ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు. టాటా ఇనప కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, స్టీల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అండ్ ఈ యొక్క ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళు నెంబర్ 1గా క్లిక్ అవుతారు. ఆర్మీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అక్టోబర్ నెల తర్వాత వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మున్సిపాలిటీ, వీటిల్లో ప్రమోషన్స్ అధికంగా వీళ్ళకి రావడంతో పాటు ఆదాయపు వనరులు కూడా రావడం జరుగుతాయి. బిల్డర్లు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో నోటి దాకా వచ్చి ఆగిపోతుందండి అని అనుకునేటటువంటి వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కొంచెం ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి వడ్డీ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు అసలు ఇప్పుడు ఎప్పుడైనా సరే వడ్డీ వ్యాపారం అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. ముందు వడ్డీ నెల ఇచ్చేస్తే చాలు. కానీ వీళ్ళు కోరుకోకుండా అసలు కూడా బ్రహ్మాండంగా తెచ్చుకొచ్చి ఇచ్చేస్తారండి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఒక్కటే ఒక ప్రాబ్లం ఏంటంటే అర్ధాష్టమ శని దంచుడే దానమాట, దంచుతాడు అనమాట శని. కాబట్టి వీళ్ళు చేసే పని 4 సార్లు చేస్తూ ఉండాలి. ఎవరు బండి ఎక్కించుకుంటుంటే వాళ్ళు బండి ఎక్కేటటువంటి వాళ్ళకి తీసుకెళ్లి మధ్యదారులోనే పడేస్తారు. వాడికి ఏం కాదు, మన కాల్ ఫ్రాక్చర్, హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు అయిపోతాయి. 30,000
40,000 ఖర్చు అయిపోతుంది. ఈ విధంగా కాబట్టి ఈ యాక్సిడెంట్లు అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలమ్మా. పరిహారాలు గురుగారు. పరిహారాలు ఏం చేయాలంటే కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదువుకోవాలా, కుజుడికి కిలోంపావు కందుల్ని ఎర్ర రంగు వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు కరెక్ట్గా ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓం శరవణ భవ అంటూ అభిషేకం చేసుకోవాలా. ఈ విధంగా ఉజ్జయిని వెళ్ళిపోవాలి వీళ్ళంతా. ఉజ్జయిని వెళ్ళిపోయి మహాకాళేశ్వరుని కాదు దర్శనం చేసుకోవడం, అక్కడ భౌముడు అని ఉంటాడు, భూమి పుత్రుడు అక్కడే పుడతాడు, ఆయన్ని దర్శనం చేసుకొని రావాలా. అక్కడ కనుక పంతుల్ని కెలుక్కున్నారనుకో, దేవుడి దర్శనం కంటే ముందు డబ్బులు అని ఇక్కడ వీళ్ళే వసూలు చేసి అక్కడ పూజలు చేస్తారనమాట వాళ్ళు. సో చాలా హై పేమెంట్ అనేటటువంటిది వసూలు చేస్తారు. ఇలాంటివన్నీ ఏం పెట్టుకోకుండా వీళ్ళు ఉజ్జయిని వెళ్ళి ఆ యొక్క అంగారకుడు, భూమి యొక్క పుత్రుడైనటువంటి అంగారక గ్రహాన్ని వాళ్ళు దర్శించుకొని వచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా.